ప్రస్తుతం 139వ శ్లోకంలో ఉన్నాము. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబ గుహ్యాకారాధ్య కోమలాంగి గురుప్రియ అనేది ఈ శ్లోకం. మొదటిది నామం కులోత్తీర్ణ. కులము అంటే ఒకే రకమైన అంశాల యొక్క సమూహము అని చెప్పి ఇదివరకే మనం తెలుసుకున్నాం. లేక మనకు ఉండేటువంటి షట్చక్రాలన్నీ ఒక కులానికి చెందినవి, కానీ పైన సహస్రారంలో ఉండేటువంటి మహాశక్తి మాత్రము అకుల అని చెప్పి తెలుసుకున్నాం. అది ఈ కులానికి చెందింది కాదు. ఎందుకంటే ఆ పైన ఉండేది సూర్యుడు లాంటిది, ఈ మిగిలినటువంటి షట్చక్రాలు గ్రహాల లాంటివి. ఆ సూర్యుని యొక్క వెలుతురుని ఇవి గ్రహించి వెలుగుతా ఉన్నాయి. అది స్వయం ప్రకాశం. ఇవి సూర్యుడి ద్వారానే ప్రతిఫల కాంతితోటి వెలుగుతా ఉన్నాయి కాబట్టి అది అకుల, ఇవేమో కుల అని చెప్పి అనుకున్నాం. లేక స్థూల శరీరాన్ని పరిశీలించినట్లయితే అనేక శరీర అంగాలు ఉన్నాయి మనకు, కాళ్ళు, చేతులు, మూతి, ముక్కు ఇలాంటివన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా కలిపి ఒకే కులం. ఎందుకంటే మన జీవన యానాన్ని సాగించడం కోసం ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ ఒక కులం. ఇవి అనేకంగా మనకు కనిపిస్తాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పై కనిపించేటివి, లోపల రక్తము, మాంసము, మధ్య ఇట్లాంటి సప్తధాతువులు లోపల ఉన్నాయి. ఇవన్నీ భిన్నంగా కనిపించినప్పటికీ వీటన్నిటి లోపల ఉండి, వీటిని నిర్మించి వీటి లోపల ఉండి మళ్ళీ పైనుండి వీటిని నడిపించేటువంటి శక్తి మాత్రం విడిగా ఉంది. కాబట్టి ఈ కులము నుంచి లేక అనేకాల నుంచి ఆ అకుల దగ్గరికి ప్రయాణం చేయడం కోసం అమ్మవారు సహాయం చేస్తుందని చెప్పారు. లేక సింపుల్ గా చెప్పాలంటే భిన్నత్వం నుంచి ఏకత్వానికి నడిపిస్తుంది. మనకి పైకి చూడడానికి అనేక అంగాలు ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కూడా ఈ అంగాలన్నింటినీ స్థూలంగా మనం పరిశీలించినట్లయితే అవన్నీ కూడా శక్తితో నిండి ఉన్నవి. శక్తి గడ్డగట్టినట్లయితే వచ్చేదే భౌతిక వస్తువు. కాబట్టి ఆ శక్తి గడ్డగట్టగా వచ్చినటువంటివి ఈ భౌతిక వస్తువులు. ఈ భౌతిక వస్తువులు వదిలిపెట్టి శక్తి దగ్గర కనుక పోయినట్లయితే ఈ శక్తి తిరిగి చైతన్యానికి కనెక్ట్ అయి ఉంది అన్న సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి క్రమక్రమంగా ఈ భిన్నత్వం నుంచి ఏకత్వం వైపు ప్రయాణం చేయడానికే అమ్మవారు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ కులాన్ని ఉత్తరింపజేసి దాటింపజేసి అకులం దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టుగా ఆమె సిద్ధం చేస్తుంది అని చెప్పారు. ఆమె భగారాధ్య. భగ అనే మాటకి ఇక్కడ సూర్యుడు అని అర్థం. భగభగ మండుతూ ఉంటాడు కాబట్టి సూర్యుడు అని చెప్పారు. మనము ఏ సూర్యుడిని అయితే విడిగా దేవతగా మనం నమస్కారం పెడుతుంటాము, నిజానికి ఆ సూర్యుడు స్వయంగా ప్రకాశవంతుడు కాదు. ఆ సూర్యుడిని సృష్టించి దాంట్లో అవసరమైనటువంటి వాయువులు నింపి అవి ఒక క్రమమైన పద్ధతిలో జ్వలించేటట్లుగా చేసి అది మానవాళికి అందేటట్లుగా చేసి సూర్యుని ఒక నిర్దిష్టమైన స్థానంలో నిలిపి నిర్దిష్టమైన కక్షలో నిలిపినటువంటి శక్తి మరొకటి ఉంది. అది పరమాత్మ. ఆ పరమాత్మ కంటికి కనపడడు, కానీ ఆ పరమాత్మ వెలుతురు రూపంలో మనకి ఇక్కడ ప్రపంచానికి సహాయం చేస్తున్నాడు. వెలుతురు రూపంలో ఆయన స్పష్టమవుతున్నాడు. కాబట్టి ఆ అదృశ్య వ్యక్తి వెలుతురుగా దృశ్యమానం అవుతున్నాడు, అవ్యక్తము వ్యక్తం అవుతున్నది అని చెప్పి మనం అనుకుంటాం. మనం నమస్కారం పెట్టాల్సింది సూర్యుడికి కాదు, సూర్యుడిలో ఉండేటువంటి వెలుతురికి. ఆ వెలుతురే వ్యక్తమైనటువంటి పరమాత్మ అని చెప్పి నమస్కారం పెట్టుకోవాలి. ఇట్లా వ్యక్తమైనటువంటి ఆ శక్తినే మనము సావిత్రి లేక సవిత అని చెప్పి పిలుస్తాం. అటువంటి సూర్యుడు అమ్మవారి యొక్క ఆదేశం మేరకు మాత్రమే తన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాడు కాబట్టి ఆ సూర్యుడి చేత కూడా ఆరాధింపబడినది అని చెప్పి అర్థం. ఆమె మాయ. ఇది అమ్మవారికి కరెక్ట్ అయినటువంటి పేరు. మిగిలిన పేర్లన్నీ ప్రాపంచిక వ్యవహారాలే, కానీ పరమాత్మకు సంబంధించిన వ్యవహారం గురించి లేక పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉండినప్పుడు
మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పేరు ఏమిటంటే ఆమె పేరు మాయ. మాయ అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా చూపించడము అని చెప్పే అర్థం. దీన్ని భ్రమ అని అనుకోకూడదు. భ్రమ వేరు, మాయ వేరు. భ్రమ అంటే ఉన్నదాన్ని లేదు అనుకోవడం, లేక లేని దాన్ని ఉన్నది అని అనుకోవడం. ఉదాహరణకు రైల్వే ప్లాట్ఫామ్ మీద నిలబడినప్పుడు మనం తొంగి చూసినట్లయితే ఈ రెండు రైలు పట్టాలు దూరంగా ఎక్కడో కలిసిపోతున్నట్టుగా కనిపిస్తాయి. నిజానికి ఈ రైలు పట్టాలు ఎప్పుడూ కలవు అన్న సంగతి మనకు తెలుసు. కానీ చిన్నతనంలో తెలియని వాళ్ళు అవి అక్కడ పోయిన తర్వాత కలుసుకుంటాయనేటువంటి భ్రమలో ఉంటారు. కాబట్టి అక్కడ కలుసుకోవడం అనేది లేదు, కానీ కలుసుకుంటుంది అనేటువంటి భ్రమని అక్కడ అవి కలిగిస్తాయి. అట్లాగే సముద్ర తీరానికి పోయినట్లయితే సముద్రము, ఆకాశము సుదూర ప్రాంతంలో ఎక్కడో చోట కలుసుకున్నట్టుగా మనకు అనిపిస్తాయి. కానీ నిజానికి అవి ఎప్పుడు కలుసుకోవడానికి అవకాశం అంటూ లేదు. ఇటువంటి దాన్ని భ్రమ అంటాం. లేనిది ఉన్నట్లుగా భావించడం. ఒక్కొక్కసారి భ్రమ ఇంకొక మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. ఉన్నదాన్ని లేదు అని చెప్పి భావించడం కూడా భ్రమనే. ఇప్పుడు భూమి నిరంతరం తిరుగుతూ ఉంది అంటే ఎంతో కొంత వేగం ఉంది. అది అత్యంత వేగంగా పరిగెత్తున్నప్పటికీ మనకి ఏమాత్రం తెలియడం లేదు, భూమి స్థిరంగా ఉంది అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం. అట్లాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పశ్చిమాన అస్తమిస్తున్నాడు అనేటువంటి భ్రమలో కూడా మనం ఉన్నాం. అంటే సూర్యుడు తూర్పు వైపు నుంచి పడమర వైపుకి ప్రయాణం చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు నిజం తెలుసు, సూర్యుడు ప్రయాణం చేయడం లేదు, భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉండడం వల్ల అట్లాంటి భ్రమ కలుగుతుంది అనే సంగతి మనకు తెలుసు. నేను ఇప్పుడు నిటారుగా నిలబడి ఈ క్లాస్ తీసుకుంటున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. భూమి కనుక గుండ్రంగా ఉన్నట్లయితే, నేను నిటారుగా ఉన్నట్లయితే భూమికి అవతల వైపు నుండి అమెరికాలో ఉండేవాళ్ళు తల్లకిందులుగా ఉండి ఉండాలి. కానీ వాళ్ళకు ఆ భావన కలగడం లేదు, మనకు ఆ భావన కలగడం లేదు. కాబట్టి భ్రమ అనే మాటకు నిర్వచనం ఏమిటంటే లేనిది ఉన్నట్లుగా భావించడం, లేక ఉన్నదాన్ని లేదు అని చెప్పి భావించడాన్ని భ్రమ అంటారు. మరైతే మాయ అంటే ఏమిటి? ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపించకుండా ఇంకొక వస్తువు మాదిరిగా చూపించడాన్ని మాయ అంటారు. అంతేగాని అక్కడ లేనిది కాదు. ఉన్నదాన్ని మరొక వస్తువు మాదిరిగా భాషింపజేయడాన్ని మాయ అని చెప్పి అంటారు. మొన్ననే మనం రజ్జు సర్ప భ్రాంతిని గమనించినాము. అక్కడ నిజానికి ఉన్నదేమో తాడే, కానీ మనం పాము అనేటువంటి మాయలో పడిపోయింది, లేక మాయ అనేటువంటి భ్రమలో పడిపోయింది. అయితే ఈ భ్రమ కలగడానికి కారణం ఏమిటంటే ఆ పరమాత్మ చేసినటువంటి మాయ, లేక ఆ పరమాత్మలో ఉండేటువంటి శక్తి చేసిన మాయ. అందుకే ఆ పరమాత్మ యొక్క శక్తికి మాయ అని మరొక పేరు. ఈ తాడు జనపనారతో చేసిన తాడు కాకపోయినట్లయితే వెన్నెల పడి తలతల మెరిసి అది పాము అనేటువంటి భావన మనకు కలిగి ఉండేది కాదు. అట్లా కాకుండా ఈ తాడు చుట్టు కనుక ఉండినట్లయితే అది రాయి అని మనం అనుకునే వాళ్ళం, పాము అనుకునే వాళ్ళం కాదు. లేక మన దారికి అడ్డంగా ఉండినప్పటికీ అది వంకర టింకర్లు కాకుండా చక్కగా సాఫీగా ఒక కర్ర మాదిరిగా పడి ఉండినట్లయితే అప్పుడు కూడా పాము అనేటువంటి ఉద్దేశంలో మనం పడి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మాయ అంటే ఏమిటంటే ఉండేటువంటి అసలైన వస్తువేమో రజ్జువు లేక తాడు అయితే దాన్ని వంకర టింకర్లుగా ఉంచి తోక కొంచెం కదిలేటట్లుగా చేసి వెన్నెల పడినప్పుడు తళతళ మెరిసేటువంటి స్వభావాన్ని కలిగించి దాంతో పాటు తల వైపున కొంచెం లావుగా ఉండేట్టుగా చేయడం వల్ల మనం పాము అనేటువంటి మాయలో పడిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువేమో రజ్జు అయితే దాన్ని సర్పం మాదిరిగా కనిపించేటట్లుగా ఏర్పాటు చేయడాన్నే మాయ అని చెప్పి మనం పిలుస్తాం. ఈ మాయకు తోడు మన అజ్ఞానం కూడా ఈ మాయకు సహాయంగా పనిచేసి మనకి భ్రమను కలిగిస్తుంది. మన అజ్ఞానం ఏమిటంటే పాముల గురించి కొంత సమాచారం, ప్రాపంచిక సమాచారం మనకు తెలిసి ఉండడం. ఒకవేళ పాముల గురించి మనకేమి తెలియకపోయినట్లయితే మనం భయపడి ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ అది పాము అని చెప్పి మనం భావించి ఉండినా భయపడి ఉండేవాళ్ళం కాదు. కానీ పాము ప్రమాదకరమైనది, అది కనుక కాటు వేస్తే మనల్ని చంపేస్తుంది క్షణాల్లోన, కొన్ని రకాలైన పాములు అని చెప్పి కనుక మనకు తెలిసి ఉండకపోతే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కాబట్టి ఈ అవిద్య, ఈ అజ్ఞానం లేక ప్రాపంచిక జ్ఞానం, దాంతో పాటు కావాలని చెప్పి తాడుని వంకర్ టింకర్లుగా ఉంచే
ఉండేటువంటి దాన్ని మాయ అని చెప్పి మనం పిలుస్తాం. ఈ మాయను దాటాలంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా గానీ, లేక ఎన్ని యజ్ఞాలు చేసినా గానీ ఎవరికీ సాధ్యం కాదు. అందుకని శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా ఈ మాయను దాటడం ఎవరి వల్ల కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ ఒకే ఒక్క మార్గం ఉంది. ఇంకా రెండో మార్గం అంటే ఏం లేదు. ఆ ఒకే ఒక మార్గం ఏంటంటే నన్ను శరణు వేడుకోవడం అని అన్నాడు. ఇక్కడ నన్ను అనేటువంటి మాటలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఏ మాయ అయితే మనల్ని పట్టించి ఈ ప్రపంచంలో ఉంచుతుందో ఆ మాయని శరణు కోరుకోవాలి. అంతేకాదు మనం చేరాల్సినటువంటి డెస్టినేషన్ ఏదైతే ఉందో పరమాత్మ దగ్గరికి మనం చేరాలి, లేక చైతన్యంలో దగ్గరికి మనం చేరాలి. ఆ చైతన్యాన్ని కూడా ప్రార్థించడం. కానీ నిజానికి ఇవి 2 మాటలేం కాదు. ఎందుకంటే ఆ బలవంతుడి నుంచి బలాన్ని ఎట్లయితే వేరు చేయలేమో పరమాత్మ నుంచి శక్తిని వేరు చేసి చూడటం అనేది సాధ్యం కాదు. అందుకని ఈ రెండింటిని కలిపి దాన్ని సమయాచారం అంటాం. రెండింటిని సమానంగా చూడడం అనేది. ఈ 2 అంశాలను కనుక కలిపి మనం ప్రార్థన చేసినట్లయితే ఒకవైపు మాయ వదిలిపెడుతుంది, ఇంకొక వైపు పరమాత్మ తన వైపు లాక్కుంటాడు. ఈ 2 క్రియలు ఒకేసారి జరిగినప్పుడు మాత్రమే మనం మాయలోంచి బయటపడతాం. ప్రస్తుతం మెట్లు ఎక్కుతా ఉన్నాం. ఒక మెట్టు మీద ఉన్నాం, 2 కాళ్ళ మెట్టు మీద ఉన్నాయి. అది మాయ సంబంధించిన మెట్టు అనుకున్నాం. ఇప్పుడు ఆ పై మెట్టు ఎక్కినట్లయితే మన కార్యక్రమం పూర్తయిపోతుంది. కానీ పై మెట్టు ఎక్కాలంటే ఈ కింద ఉండేటువంటి ఏదో ఒక కాలుని తీసి పై మెట్టు మీద ఉంచాలి. అట్లా ఉంచాలి అంటే ముందు మాయ దాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి మాయను ప్రార్థించాలి. అట్లాగే మాయను కనుక ప్రార్థించినట్లయితే ఆ మాయ వదిలిపెట్టినట్లయితే ఒక కాలుని తీసిపోయి పై మెట్టు మీద ఉంచుతాం. అప్పుడు పై మెట్టు మీద ఆ కాళ్ళు బలంగా ఉంచి కింద ఉండేటువంటి కాళ్ళు పైకి లాక్కోగలుగుతాం. అట్లా లాక్కోవాలంటే పైన ఉండే మెట్టు యొక్క సహకారం కూడా మనకు అవసరం. కాబట్టి 2 కాళ్ళు అవసరమే, మనకు 2 మెట్లు కూడా అవసరమే. అయితే ఈ 2 విడివిడిగా లేవు, మొత్తం కలిపి దాంట్లో మెట్లు అని చెప్పి పిలుస్తాం. ఈ రెండింటిని కలిపి నా కాళ్ళని చెప్పి పిలుస్తాం. కాబట్టి ఆ 2 కలిసినటువంటి ఆ బలవంతుడి యొక్క బలము, లేక జ్యోతి నుంచి వచ్చేటువంటి కాంతి, లేక చైతన్యంలో ఉండేటువంటి శక్తి, ఈ రెండింటిని కలిపి కనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఈ మాయను దాటి అవతలకు పోవడానికి మనకు సాధ్యం అవుతుంది. కాబట్టి ఆమెకు ఉండేటువంటి అసలైనటువంటి నామం ఏమిటంటే మాయ. మరొక పేరు ఆమెకు మధుమతి, ఇంకొక పేరు మహి. మధు అంటే తేనె అని చెప్పి మనకు తెలుసు. అయితే ఈ తేనె యాస్టిస్గా పువ్వుల్లో ఉండదు. పువ్వుల్లో ఉండేదేమో మకరందము. దాన్ని తేనెటీగల గ్రహించి దాన్ని తేనె కింద, మకరందాన్ని తేనె కింద మార్పు చేస్తూ ఉంటాయి. ఒక పెద్ద ఉద్యానవనంలోకి పోయినామనుకుందాం, అనేక రకాలైన పువ్వులు అక్కడ పూస్తున్నాయి. మన దృష్టి అంతా ఎంతసేపు రకరకాలైన పువ్వులు చూసి ఆనందపడుతున్నాము. వాటిలో ఉండేటువంటి ప్రత్యేకతల్ని, దీనికి ఉండే ప్రత్యేకత ఏమిటి, దానికి ఉండే ప్రత్యేకత ఏమిటి, ఒక్కొక్క దాని యొక్క రంగుకు ఉండే ప్రత్యేకత ఏమిటి, సువాసనకు ఉండే ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ మనం పరిశీలిస్తున్నాం. అక్కడే తేనెటీగలు కూడా తిరుగుతున్నాయి. కానీ అవి పద్మాలని లేక పువ్వులని పరిశీలించవు. ఏ పువ్వులో మకరందం ఉంది అని చెప్పి వాటి కోసం మాత్రమే అవి వెతుకుతూ ఉంటాయి. అది మనకు ఆ తేనెటీగలకు మధ్య ఉండేటువంటి తేడా. మనం పైన ఉండేటువంటి పువ్వు యొక్క సొంత అందాలను మాత్రమే చూస్తూ ఉంటే ఆ తేనెటీగ అనేది కేవలం దేంట్లో మకరందం ఉంది అని చెప్పి తెలుసుకొని ఆ మకరందాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. మిగిలిన వాటికి అవసరం లేదు. అంటే ఎంతసేపు మన దృష్టి ప్రపంచం వైపు ఉంది, కానీ తేనెటీగల దృష్టి మాత్రం మకరందం వైపు, లేక ఆనందం వైపు, లేక బ్రహ్మానందం వైపు ఉంది, పరమాత్మ వైపు ఉంది అని చెప్పి అర్థం. అందుకని అమ్మవారికి ఎవరైతే తేనెని ఇష్టపడతారో, పువ్వుని కాకుండా తేనెని ఇష్టపడతారో, ప్రపంచాన్ని కాకుండా పరమాత్మని ఇష్టపడతారో వాళ్ళంటే అమ్మవారికి చాలా ఇష్టము. అందుకని అటువంటి వాళ్ళకి ఆమె సహాయం చేస్తుంది అని చెప్పారు. మరొక నామం ఆమెకు మహి, అంటే ఈ భూమి అంతా కూడా ఆమె అని చెప్పారు. ధాత్రికే మరొక పేరు మహి, లేక అమ్మవారు అని చెప్పి పేరు. ఇంత ఉనిపే అమ్మవారి యొక్క అష్టమూర్తి తత్వాన్ని మనం గ్రహించాం. కేవలం గుడిలో ఉండేటువంటి మట్టిలింగం కానీ, రాతిలింగం కానీ, వాయులింగం కానీ, లేక జలలింగం కానీ, అగ్నిలింగం మాత్రమే శివుడు కాదు. ఈ పంచభూతాలన్నీ కూడా ప్రపంచంలో మనకు బయట కనిపించే పంచభూతాలు, మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాలు అన్నీ కూడా శివుడి యొక్క స్వరూపమే అనే భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మొత్తం ప్రపంచాన్ని ప్రపంచంగా కాకుండా పరమాత్మగా మనం దర్శించడం మొదలు పెడతాం. దాన్నే సగుణ బ్రహ్మ ఆరాధన అంటారని చెప్పి తెలుసుకున్నాం.
ఈ సగుణ బ్రహ్మ ఆరాధన అనేది మనకు అందుబాటులోకి వచ్చి అలవాటైన తర్వాత మాత్రమే నిర్గుణ బ్రహ్మ దగ్గరికి, అంటే నిజమైన పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. అది లేకుండా, ఈ సగుణ బ్రహ్మ ఆరాధన లేకుండా డైరెక్ట్ గా నిర్గుణ బ్రహ్మ ఆరాధన దగ్గరికి పోవడానికి ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అందుకని ఈ ప్రపంచాన్ని అంతటి కూడా అష్టమూర్తి తత్వంగా మనం గ్రహించాలి. అది రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ దాని యొక్క మూలాలు భిన్నత్వం నుంచి ఏకత్వాన్ని గ్రహించడం మనం మొదలు పెట్టాలి. సముద్రంలో ఉండేదంతా కూడా నీళ్ళే, కానీ దాన్ని నీళ్లు అని చెప్పి మనం పిలవడం లేదు. చాలా పెద్ద మొత్తంలో నీళ్ళన్నీ ఒక చోట కనుక చేరినట్లయితే దాన్ని సముద్రం అంటున్నాం. అదే ఎండాకాలంలో సూర్యుడి యొక్క తాపం వల్ల ఈ సముద్రం యొక్క జలం ఆవిరై పైకి పోయినట్లయితే దాన్ని మేఘము అంటున్నాం, మళ్ళీ నీళ్లు అనడం లేదు. అదే ఎక్కడో ఒక ప్రాంతంలో చల్లబడినప్పుడు కిందకి ధారాపాతంగా కురిసినట్లయితే దాన్ని నీళ్లు అనడం లేదు, వర్షము అంటున్నాం. ఈ వర్షం చాలా చిన్న ప్రాంతంలో పడినట్లయితే కుంట అంటున్నాం, లేక బావిలో పడినట్లయితే బావి అని చెప్పి పిలుస్తున్నాం, చెరువులో పడితే చెరువు అంటున్నాం, పారుతున్నట్లయితే సెలయేరు అని చెప్పి పిలుస్తున్నాం, లేకపోతే భారీ మొత్తంలో కనుక పారుతున్నట్లయితే నది అంటున్నాం. కానీ నిజానికి నదిలో ఉన్నది ఏమిటంటే నీరు మాత్రమే, ఒట్టి మట్టిని మనం నది అని చెప్పి పిలవం. ఆ మట్టి మీద ప్రవహించేటువంటి, భారీగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహాన్నే మనము నది అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ నది మళ్ళీ తిరిగి ఎక్కడికి పోయి చేరుతుందంటే నదీనాం సాగరో గతి, అవి తిరిగి సముద్రంలో చేరుతుంది. అట్లా చేరినప్పుడు కూడా దాన్ని నీరు అనడంలే, మళ్ళీ తిరిగి మనము దాన్ని కేవలం సముద్రము అని చెప్పి పిలుస్తున్నాం. కాబట్టి ఒకే వస్తువు రకరకాలైన పేర్లతో ఎట్లయితే పిలువబడుతుందో, ఈ పేర్ల వెనక ఉన్నటువంటి మూలం ఒకటే అని చెప్పి గ్రహించినట్లయితే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి లక్షల కోట్ల రకాలైన వస్తువులు మనకు కనిపించినప్పటికీ వాటి మూలాలను కనుక వెతుకున్నట్లయితే మొత్తం మూలాలన్నీ కలిపి 8 మాత్రం ఉంటాయి. దాంట్లో కనిపించేటివి, బయట కనిపించేటివి పంచభూతాలు, కనపడకుండా లోపల ఉండేటువంటి మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8 తప్ప మరి ఇంకా ఈ ప్రపంచం ఏమి లేదు. అంటే అనేక వేల కోట్ల నుంచి 8 దగ్గరికి మనం కుదింపు చేసినాం. దీన్ని ఈ భిన్నత్వం నుంచి ఏకత్వానికి ప్రయాణం చేయడం అని చెప్పాడు. మరికొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ పంచభూతాలని మనం ఏటైతే వర్ణిస్తున్నామో, ఏవైతే కనిపిస్తున్నాయి అనుకుంటున్నామో, వీటన్నిటిలో ఉన్నది మరొకటి ఏమీ కాదు, ఆ శక్తి మాత్రమే గడ్డగట్టి ఉంది. అట్లాగే మనసు, చిత్తం, అహంకారంలో కూడా ఉండేది శక్తి అని చెప్పి తెలుసుకుంటాం. అంటే ఈ 8 కూడా సమిసిపోయి అది కేవలం శక్తి కింద మారిపోతుంది. అయితే ఇది చలనాత్మకమైన శక్తి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పరమాత్మ నుంచి, లేక చైతన్యం నుంచి ఉద్భవించింది. అక్కడ నిశ్చలమైనటువంటి శక్తి ఉంటుంది. ఇక్కడ ఉండేది డైనమిక్ ఎనర్జీ, అక్కడ ఉండేది కైనెటిక్ ఎనర్జీ అని చెప్పి తెలుసుకొని ఆ మూలం దగ్గర కనుక మనం ప్రయాణం చేసినట్లయితే ఆ పరమాత్మను పట్టుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మహి అయిన వాటని చెప్పడంలో కేవలం భూమి అని మాత్రమే కాదు, పంచభూతాలు, ఆ పంచభూతాలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కలిపి ఆమె అష్టమూర్తి అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే భిన్నత్వం నుంచి ఏకత్వం వైపు ఎట్లా ప్రయాణం చేయాలని తెలుసుకోవడం కోసం ఆ మాట చెప్పడం జరిగింది. మరొక నామము ఆమె గణాంబ, అంటే గణాలన్నిటికీ కూడా తల్లి. అయితే ఈ గణాలన్నిటికీ అధిపతి ఎవరంటే గణపతి అని చెప్పి మనకు తెలుసు. ఆ గణపతికి తల్లి అని చెప్పి అర్థం. అంటే మొత్తం ఈ గణాలని తను డైరెక్ట్ గా కంట్రోల్ చేయకుండా తన అంశ అయినటువంటి గణపతి ద్వారా ఆమె కంట్రోల్ చేస్తుంది. అన్ని ఆమె ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. ఎందుకు గణపతిని పెట్టింది అంటే ఆమె గుహ్యకారాధ్య, ఆమె గుహ్యమైనది, రహస్యమైనది, లేక మనకు కనపడంది. అందుకని కనిపించేటువంటి గణపతిని అక్కడ ఉంచి, వ్యక్తమైన గణపతిని అక్కడ ఉంచి, తాను అవ్యక్తమైనప్పటికీ ఆ గణపతి ద్వారా ఈ గణాలన్నింటినీ కూడా ఆమె కంట్రోల్ చేస్తుందని చెప్పారు. పరమాత్మ అవ్యక్తమే, కానీ ఆయనకు మొట్టమొదటి శబ్ద రూపం ఏమిటంటే ఓంకారం. ఆ ఓంకారానికి దృశ్య రూపం ఏంటంటే గణపతి. కాబట్టి ఆ కనపడినటువంటి ఆ మహాశక్తి వ్యక్తమైనటువంటి రూపం ఏమిటంటే అది గణపతి. ఆ గణపతికి కూడా ఆమె తల్లి, ఆమె ద్వారానే జరుగుతుంది. ఆమె మాత్రం కనపడదు, రహస్యంగా ఉంటుంది, మన హృదయ గుహలో ఉంటుంది అని చెప్పి అర్థం. అందుకని గుహ్యాకారాధ్య, మన హృదయంలో ఆమెను ధ్యానిస్తాం. ఆమె బయట ఉంటుంది కానీ లోపల ఉంటుంది అని చెప్పారు. ఆమె ఎందుకు కనపడదు అంటే సున్నితమైనది, కోమలాంగి, చాలా సున్నితమైనటువంటిది ఆమె. బాహ్య స్వరూపం తనంతట తాను కలిసి వచ్చినప్పుడు ఆ బాహ్య స్వరూపం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఆమె బాహ్య శరీరంలో, ఆమె స్థూల శరీరంలో మనకున్నట్టుగా పంచభూతాలు లేవు. లోపల ఉండేది ఆమెకు కేవలం
మంత్ర శరీరం మాత్రమే. ఈ మంత్రం కూడా 3 భాగాల కింద ఉంటుందని చెప్పి తెలుసు. ఇక్కడ ఉండేది వాగ్భవ కూటమి, మధ్యస్థ కూటమి, కామరాజు కూటమి అని కూడా దీన్ని పిలుస్తాం. శక్తి కూటమి అని చెప్పి 3 కూటములు ఉంటుంది. అయితే ఈ 3 కూటములు కూడా కాదు, ఈ మూడు కూటములను పనిచేస్తూ 3 కూటాల్లో ప్రవహిస్తూ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటిదే అసలైనటువంటి ఆమె రూపం. ఆ రూపం ఎట్లా ఉంటుందంటే అది బిసు తంతు తనియేసి కటిలత మాదిరి మెరుస్తుంది. బిసు తంతు అంటే తామర్తుడి యొక్క దారం అంత సన్నగా ఉంటుంది కాబట్టి ఆమెకు ఉండేటువంటి మరొక నామము కోమలాంగి. చివరి నామం గురుప్రియ. ఆమె గురువుకి చాలా ఇష్టమైనది, లేక గురువుని ఇష్టంగా చూసేది అని చెప్పారు. ప్రపంచంలో ఆది గురువు ఎవరంటే శంకరుడే. కాబట్టి ఆ శంకరుడికి ప్రియమైనది. ఆ శంకరుడి పట్ల ఆమెకు ప్రియత్నం కలిగి ఉంది. ఎన్ని జన్మలైనా సరే ఆ శంకరుడే నాకు పతిగా కావాలని చెప్పి కోరుకొని ఆ పతివ్రత తత్వాన్ని ఆమె నిరూపించుకుంది కాబట్టి ఆమె గురుప్రియ. ఆమె భర్త ప్రియ అని చెప్పి అనలేదు. భర్త ప్రియ అన్నట్లయితే ఆమె అప్పుడు కూడా ఆమె పతివ్రతే, కానీ ఆమెను భర్తగా భావించడం లేదు, గురువుగా భావిస్తుంది. ఎవరు గురువు అంటే ఈ ప్రపంచం అనేటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఎవరైతే పటాపంచలు చేసి తనను చేరుకోవడానికి ఉపదేశిస్తారో, మార్గాన్ని నిర్దేశిస్తారో అటువంటి వాళ్ళు మాత్రమే గురువు. కాబట్టి భర్త కాకుండా గురువుగా శంకరుని ఆరాధించింది కాబట్టి ఆమె గురుప్రియ. ఆమె స్వతంత్రం. ఆమె ఎవరి మీద ఆధారపడి లేదు. ఆమె పైన అధికారం అంటూ ఇంకెవరు లేరు. అన్ని నిర్ణయాలు ఆమె స్వతంత్రంగా తీసుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పారు. అందుకే ఇదే మాటనే మనం మొట్టమొదటి నామాలు చెప్పుకున్నప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని అని చెప్పాను. ఆమె కేవలం మహారాజు గారి యొక్క భార్య అయినట్లయితే ఆమెను శ్రీ మహారాణి అని చెప్పని ఉండేవాడు. అయితే మహారాజ్ని అని ఎందుకు అన్నామంటే ఆ మహారాజును కూడా అధిగమించి ఆమె పరిపాలన చేస్తా ఉంది కాబట్టి ఆమె మహారాజ్ని అయింది. మహారాజు లేనప్పుడు ఆమె మహారాజ్ని కావచ్చు, కానీ ఇక్కడ మహారాజు ఉన్నాడు, ఆ పరమాత్మ ఉన్నాడు. అయితే ఆయనకుండే లక్షణం ఏమిటంటే ఆయన కేవలం సాక్షిభూతుడు, జరుగుతున్నదంతా చూస్తూ ఉంటాడు తప్ప తను ఏమాత్రం దాంట్లో వేలు పెట్టాడు. ఈ జరిగించాల్సిన కార్యక్రమం అంతా ఎవరు జరిపిస్తారంటే అమ్మవారు మాత్రమే నడిపిస్తారు. కాబట్టి అమ్మవారేమో చీఫ్ మినిస్టర్ లాంటిది, అయ్యవారేమో గవర్నర్ లాంటి వాడు. అన్నిటికీ ఆమోద ముద్ర వేస్తుంటాడు, కానీ అవసరమైతే మళ్ళీ అడ్డం కూడా తగులుతూ ఉంటాడు. కాబట్టి ఫైనల్ అథారిటీ ఆయనదే అయినప్పటికీ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ మాత్రం అమ్మవారిదే కాబట్టి ఆమె మహారాజ్ని. ఆ సంగతి చెప్పడం కోసమే మనం ఎప్పుడైనా సరే ఆమెను రెఫర్ చేయాల్సి వచ్చినట్లయితే శివుడి యొక్క పక్కన కూర్చున్నది అని చెప్పాను. శివ అంకస్థ అంటారు. ఆయన యొక్క ఎడమ తొడ మీద కూర్చొని ఉంటుంది. ఆమె పక్కన కూర్చుంటే సమానం అవుతుంది, కానీ ఆయన అంకస్థలం మీద కూర్చోవడం వల్ల ఆయన కంటే కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉండి పరిపాలన చేస్తుందని చెప్పి అర్థం. అందుకని ఆమె స్వతంత్ర. అంతేకాదు ఆమె సర్వతంత్రేసి. ఆమె స్వతంత్రంగా ఈ పరిపాలన చేయడం కోసం 64 రకాలైనటువంటి తంత్రాలని ఆమె ఉపయోగిస్తుంది. ఈ తంత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. శివతంత్రము, విష్ణు తంత్రము, శక్తి తంత్రము, గణపతి తంత్రం అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. కానీ అన్ని తంత్రాలు కూడా పరిపాలన కోసం ఉపయోగపడేటువంటి అన్ని టెక్నిక్స్ కూడా టోటల్ గా ఆమె కంట్రోల్లో ఉండి ఆమె అవసరమైన వాళ్ళకు, సమర్థులైన వాళ్ళకు ఒప్పజెప్పి ఈ పరిపాలన కార్యక్రమం సక్రమంగా జరిగేటట్లా చూస్తుంది. అందుకని ఆమె బ్రహ్మ, ఆమె విష్ణువు, ఆమె మహేశ్వరుడు అని చెప్పి అర్థం. తర్వాత నామము ఆమె దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి అంటే పురుషుడు అని చెప్పి మనకు తెలుసు. దక్షిణామూర్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ త్రిమూర్తులు కలిసినటువంటి మూర్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులు కలిపి ఒకేసారి ఒకే శరీరంతో జన్మించినట్లయితే 3 తలలు, కానీ శరీరం మాత్రం ఒకటే, 6 చేతులు, 2 కాళ్ళు. కాబట్టి అటువంటి మూర్తిని మనం దక్షిణామూర్తి అని చెప్పి పిలుస్తాం. ఆయన పురుషుడు, కానీ ఇక్కడేమంటున్నారు, ఆమె దక్షిణామూర్తి రూపిణి అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ మాట వాడినారంటే అసలు దక్షిణామూర్తికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఏదో ఒక త్రిమూర్తిలో ఒక రకమైన మూర్తి కనుక అయినట్లయితే ఆయనకి ఎడమ పక్కన ఆయన యొక్క కౌంటర్ పార్ట్ ని మనం ఉంచి ఉండేవాళ్ళం. ఆయన కనుక విష్ణువు అయినట్లయితే ఎడమ పక్కన లక్ష్మి ఉండేది, శివుడు అయినట్లయితే పార్వతి ఉండేది, లేక బ్రహ్మ అయినట్లయితే సరస్వతి ఉండేది. కానీ ఇక్కడ 3 మూర్తులు కలిసిపోయినారు కాబట్టి ఎడమ పక్కన ఎవరిని ఉంచడానికి వీలు లేకపోయింది. కాబట్టి ఈ ప్రస్తుతం దక్షిణామూర్తి అవతారంలో
ఎడమ భాగం ఖాళీగా ఉండిపోయింది. అంటే ఇంకేం మిగిలింది? కేవలం కుడి భాగం మాత్రమే, కేవలం దక్షిణ భాగం మాత్రమే మిగిలింది. కాబట్టి ఆయనకు పేరు దక్షిణామూర్తి. ఇది బాగానే ఉంది. ఆయన దక్షిణామూర్తి అని ఎందుకన్నారంటే అసలు అమ్మవారు ఇక్కడ లేనే లేదు, పక్కన లేదు అని చెప్పారు. మరి అట్లాంటప్పుడు అమ్మవారికి దక్షిణామూర్తి అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అంటే, అమ్మవారి కోరిక మేరకు ఒకేసారి ముక్తిని, దాంతో పాటు అవసరమైనటువంటి ఇహపరాలు ఇచ్చేటువంటి పద్ధతి ఏదైనా కనిపెట్టమని చెప్పి ఆ శివుడి దగ్గర అమ్మవారు ప్రార్థన చేసింది. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదిరే పని కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ముక్తి కావాలనుకుంటే ఇహలోక పరలోక సుఖాలు పక్కకు పెట్టాలి. లేక ఇహలోక పరలోక సుఖాలు కాంక్షిస్తున్నట్లయితే ముక్తి పక్కకు పోతుంది. ఈ నదికి, ఈ ఒక పెద్ద నదికి 2 ఒడ్ల లాంటివి ఇవి. ఈ ఒడ్డుని వదిలిపెడితేనే మనం అవతలకు పోగలుగుతాం తప్ప ఇది అది కలిపి పట్టుకోవాలంటే సాధ్యం కాదు అని చెప్పి ఆయన చాలాసేపు వారించినాడు. అది సామాన్యులకైతే సాధ్యం కాదేమో కానీ, లోకేశ్వరుడు నీకు సాధ్యం కానటువంటి పని ఏముంది, తప్పనిసరిగా నువ్వు పని చేసి పెట్టాల్సిందే. ఎందుకంటే కలికాలంలోన ముక్తి కావాలని చాలా మంది ఉండినప్పటికీ ఈ ప్రపంచం వాళ్ళని వదిలిపెట్టడంలే. వాళ్ళు ప్రపంచాన్ని వదిలిపెట్టకపోతే అది వేరే సంగతి, వాడు ఇహపరాలను కోరుకుంటే. కానీ వాళ్ళు ముక్తినే కోరుకుంటున్నారు కానీ ప్రపంచం వాళ్ళని వదిలిపెట్టకుండా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇతల ఆ ఒడ్డుని వదిలిపెడతామంటే కూడా వదిలిపెట్టడానికి వీలు లేకుండా గట్టిగా తాళ్లతోటి బంధించున్నారు, బంధాలతోటి సతమతం అవుతున్నారు. అటువంటి వాళ్ళ కోసము అటు అవసరమైన మేరకు ఆ బంధాలను తొలగిస్తూ, అవసరమైన మేరకు ఇహపరాలను ఇస్తూ ముక్తినిచ్చేటువంటి మార్గం ఏదో ఒకటి నువ్వు చెప్పాలి ప్రపంచానికి. లేకపోతే కలికాలంలో ఎవరు ముక్తిని పొందలేరు. ఎందుకంటే త్రేతాయుగంలో మాదిరిగా దీర్ఘకాలం తపస్సులు చేయలేరు. సత్యయుగంలో మాదిరిగా తపస్సులు చేయలేరు. త్రేతాయుగంలో మాదిరి యజ్ఞయాగాదులు చేయలేరు. లేక కనీసం ద్వాపరంలో మాదిరి వ్రతాలు పూజలు కూడా నియమనిష్టంతో చేయలేకపోతున్నారు మానవులు. అందుకని నువ్వే ఏదో ఒక పరిష్కారం చెప్పాలని గట్టిగా పట్టుబట్టింది. అప్పుడు ఆయన దత్తాత్రేయుడుగా అవతారం ఎత్తి తన లోపల ఉండేటువంటి శక్తిని బయటికి వ్యక్తం చేసి శ్రీ విద్యను లోకానికి ప్రసాదించినాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దక్షిణామూర్తి అవతారంలో ఎడం వైపున అమ్మవారు లేని మాట నిజమే, కానీ ఈ ముగ్గురమ్మలో కలిసినటువంటి ఆదిశక్తి తన లోపల ఉంది. ఈ ఆదిశక్తి రూపాన్ని పైకి తీసుకొచ్చి లలితాదేవి రూపంలో పరిష్కరించి శ్రీ విద్య అనేటువంటి ఒక గొప్ప విద్యను ప్రపంచానికి శివుడు దక్షిణామూర్తి రూపంలో ప్రసాదించినాడు. అందుకని ఆయనకి దక్షిణం, ఎడం పక్కన ఎవరు లేరు కాబట్టి దక్షిణామూర్తి అని పేరు. ఎడం పక్కన లేదన్న మాటే కానీ శక్తి, ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క దేవతల యొక్క శక్తి అంతర్హితమై లోపల ఉంది కాబట్టి ఆ శక్తిని తీసుకొచ్చి శ్రీ విద్యను లోకానికి ప్రసాదించినాడు. ఇప్పుడు కూడా మనకు చేతనైతే తపస్సులు చేసుకోవచ్చు, లేకపోతే యజ్ఞాలు చేసుకోవచ్చు, లేకపోతే వ్రతాలు చేసుకోవచ్చు. ఇవేవి చేత కాకపోయినట్లయితే ఆ శ్రీ విద్యను గురువు ద్వారా స్వీకరించి ఆ శ్రీచక్రాన్ని సరిగా సరైన పద్ధతిలో మనం ఆరాధన చేసుకున్నట్లయితే ముక్తిని పొందే మార్గం ఉంది. కానీ ఇది కూడా అమ్మవారికి నచ్చలేదు. ఎందుకంటే ఈ గురువు, సరైన గురువు దొరకడం కష్టం. గురువు దొరికినా కూడా నియమనిష్టాల్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా అనుసరించడం కూడా ఈ కలికాలంలో సాధ్యం కాదని ఆమె మళ్ళీ విష్ణుదేవుని ప్రార్థన చేసి ఇంకొంచెం సులభతరమైన మార్గాన్ని ఇవ్వు అని చెప్పాడు. అమ్మ నాకేం తెలుస్తుంది, నేను కేవలం భూలోకానికి సంబంధించినటువంటి మాయని మాత్రమే, నాది విష్ణు మాయ, నీది అన్ని లోకాలకు సంబంధించినటువంటి మాయ, నీది మహామాయ, కాబట్టి నువ్వు చెప్తే నేను దాన్ని ప్రచారం చేస్తానని చెప్పి విష్ణువు అంగీకరించినాడు. అప్పుడు అమ్మవారే స్వయంగా ఈ లలిత రహస్య సహస్ర నామాలను రూపొందించింది. దీంట్లో ఉండేటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే పై అర్థంతో పాటు అంతరార్థాన్ని పరమార్థాన్ని గ్రహించి గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటే, చదివితే చాలు, వాళ్ళందరికీ కూడా ఆ శివుడిచ్చినటువంటి వరం, ఆ వరం ఏమిటి? ముక్తిని ఒకవైపు ఇస్తూనే ముక్తికి ఆటంకాలను తొలగించి ముక్తిని ఇవ్వడు. కేవలం ముక్తిని మాత్రమే కాదు, ముక్తికి ఆటంకాలను తొలగించి ముక్తిని ఇచ్చేటువంటి ఆ శక్తిని లలితా సహస్రనామాల్లో ఆమె నిక్షిప్తం చేసింది. కాబట్టి దక్షిణామూర్తి విషయంలో ఎడం పక్కన అమ్మవారు లేకపోయినప్పటికీ లోపల తప్పనిసరిగా అమ్మవారు ఉంది. ఆ అమ్మవారే శ్రీ విద్యగా బయటకు వ్యక్తమైంది కాబట్టి, రాజరాజేశ్వరిగా వ్యక్తమైంది కాబట్టి ఆమెకు మరొక పేరు దక్షిణామూర్తి రూపిణి అని చెప్పారు. ఆమె సనకాది సమారాధ్య, సనక సనందాదుల చేత ఆమె పూజింపబడిందంట. ఒకసారి ఈ సనక సనందాలు అనేవాళ్ళు ముముక్షత్వాన్ని కోరి, అంటే ఆ రోజుల్లో ఇంకా లలిత సహస్రనామాలు అప్పటికి రాలేదు కాబట్టి వాళ్ళకి తపస్సు చేసుకోవడం ఒకటే ఏకైక మార్గం సత్యకాలంలో.
అటువంటి పరిస్థితుల్లో ఎట్లా మనము ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఈ జీవాత్మ పరమాత్మలో లీనం కావడానికి ఏం చేయాలని చెప్పి అన్వేషిస్తూ గురువు కోసం వెతుకుతూ పోతున్నారు. ఎవరో చెప్తే కైలాసానికి పోయినారు. అక్కడ ఉండేటువంటి పరమశివుడే ప్రథమ గురువు, ప్రపంచానికి అంతటికి మొట్టమొదటి గురువు. అందుకే మనం ఆయన మొదలు పెట్టినప్పుడు, గురు పరంపర మొదలు పెట్టినప్పుడే ఫస్ట్ శివుడు తలుచుకొని మనం తర్వాత గురువులంతా కూడా తలుచుకుంటాం. అక్కడికి వెళ్ళండి అని చెప్పినారు. తీరా కైలాసానికి పోయేసరికి అక్కడ పరమశివుడు శివతాండవం చేస్తున్నాడు. ఇంకొక వైపు అమ్మవారు కూడా తాండవం చేస్తుంది. పక్కన అనేక మంది భృంగి, నంది వీళ్ళందరూ కూడా, బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా అవసరమైనటువంటి తాళ పరికరాలు ఇవన్నీ ఉపయోగిస్తున్నారు, పాడుతున్నారు. అప్పుడు వీళ్ళకి చిరాకు వచ్చింది. ఇంత సంత ఉంది, ఇక్కడ అసలు నిశ్శబ్దం అనేది లేదు, శబ్ద ప్రపంచంలో మునిగిపోయినారు వీళ్ళు. ఇక ఇట్లాంటి గురువు నాకేం చెప్పగలుగుతాడు, పైగా స్త్రీమూర్తితో కలిసి ఉన్నాడు ఆయన, ఆ స్త్రీమూర్తిలో లీనమైపోయి ఆమె చేసినట్టుగా నాట్యం చేస్తున్నాడు. ఈయన చేసేదేమో తాండము, ఆమె చేసేదేమో లాస్యం. ఈ రెండు కలిసేటట్లుగా ఆయన సింక్రనైజ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా స్త్రీమూర్తికి లొంగిపోయినటువంటి ఈ వ్యక్తి మాకేం ముక్తినిస్తాడు అని చెప్పి నిరాశపడి వాళ్ళ ఆ ద్వారం దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ గురువు యొక్క అన్వేషణలో ఎదుగుతూ ఉన్నారు. కొంత దూరం పోయిన తర్వాత ఒక పెద్ద మర్రి వృక్షం కనిపించింది. ఆ మర్రి వృక్షం దగ్గర చాలా మంది కూర్చున్నారు. అందరూ కూడా తలలు పండిన వాళ్ళు, మహా శక్తివంతులు, జ్ఞానవంతులు, వయోవృద్ధులు ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళ మధ్య గురువు ఆ మర్రి చెట్టు యొక్క మూలం దగ్గర కూర్చొని పాఠాలు చెప్తున్నాడు. ఆయన మాత్రం మహా యవ్వనుడు అంట. శిష్యులేమో వృద్ధులు, గురువేమో చాలా యంగ్గా ఉండేటువంటి, యవ్వనంలో ఉండేటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని చెప్తున్నాడు. అయితే మనం చెప్పినట్టుగా పాఠాలు చెప్పడం లేదు, ఆయన చెప్పేది మౌన బోధ, మౌనంగా చెప్తున్నాడు. ఈ శిష్యులకు ఉండేటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి. అబ్బా, ఈయనే మాకు తగినటువంటి గురువు అని చెప్పంటున్నారు. ఆ సంగతినే మనకు ఈ దక్షిణామూర్తి శ్లోకాల్లో చెప్పేటప్పుడు చిత్రం వట తరుర్మూలే వృద్ధస్థు శిష్య గురువ యవ్వన మౌన వాఖ్యానం చిన్న సంశయం అని చెప్పి ఆ వటవృక్షం కింద ఒక యవ్వనస్తుడైనటువంటి గురువు కూర్చొన్నాడు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి గురువు ఉన్నాడు. శిష్యులంతా కూడా చాలా వృద్ధులు వాళ్ళు. వాళ్ళకి మౌనంగా అతను వ్యాఖ్యానం చేస్తున్నాడు. చేస్తుంటే శిష్యుల సందేహాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఇక ఏ సందేహాలు కూడా వాళ్ళకి రావడం లేదు, మూలం తెలిసిపోయినారు. అబ్బా, ఈయనరా గురువు మనకు, మనం ఏ గురువునైతే అన్వేషిస్తున్నామో ఆయనే ఈ గురువు అని చెప్పి ఆయన దగ్గరికి పోయినారు. తీరా చూస్తే ఆ గురువు ఎవరో కాదు, ఎవరైతే ఆ కాళేశ్వరంలో తాండవం చేస్తున్నాడో ఆయనే ఇక్కడ నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చున్నాడు. అక్కడ శబ్దము, ఇక్కడ నిశ్శబ్దం. అక్కడేమో కదలిక, ఇక్కడ నిశ్చలమైనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్న ఆయన, ఈయనే శివుడు మాదిరి ఉన్నాడే, మరి ఇందాక ఇంకొక ఆమెతో కలిసి ఉన్నాడు, ఆమె ఎవరు అని చెప్పి వీళ్ళకి సందేహం వచ్చింది. అంటే అక్కడ ఉన్నది ఇద్దరు కాదు, నేను ఒక్కడనే అక్కడ ఇద్దరుగా భాషిస్తున్నాను. ఆ ఇద్దరు యొక్క కలిసిన రూపమే నేను. కావాలంటే చూసుకోండి, నా కుడి పక్కన ఉండేటువంటి చెవితమ్మ వేరు, ఇది శివుడిది. ఎడం పక్కన ఉండేటువంటి చెవితమ్మ వేరు, ఇది తాటంకము, ఇది పార్వతీదేవిది. ఆ ఇద్దరి యొక్క సంయుక్త రూపమే శివ శక్తైక్య రూపం. అది ఆ శివశక్తైక్య రూపం మాత్రమే మీకు గురుబోధ చేయగలదు. అంతేగాని విడివిడిగా ఉంటా చెప్పడానికి సాధ్యం కాదు. అందుకని మీరు పొరపాటు పడినారు అని చెప్పంటే, అప్పటి వరకు ఎవరైతే మామూలు ఒక స్త్రీ అనుకున్నారో, స్త్రీ పక్కన ఆడుతున్నటువంటి ఆయన కానీ ఆ స్త్రీ కానీ తమకు అవసరమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించలేరు అని చెప్పి పొరపాటు పడ్డారు. వాళ్ళు తమ పొరపాటును గ్రహించి ఆ మూర్తికి, పురుషమూర్తికి స్త్రీమూర్తికి కలిసినటువంటి ఆ మూర్తికి వాళ్ళు నమస్కారం పెట్టుకున్నారు. అందుకని సనకాది సమారాధ్య, ఆమె శివ జ్ఞాన ప్రదాయిని. అన్ని జ్ఞానాలు ఆమె ఆధీనంలోనే ఉంటాయి, కానీ ఆమె ప్రత్యేకంగా ఏ జ్ఞానాన్ని ఇవ్వడానికి చాలా ఉత్సాహంతో ఉంటుంది అంటే ఆ శివ జ్ఞానాన్ని, లేక పరమాత్మలో చేరేటువంటి ముక్తిని పొందేటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆమె సంసిద్ధంగా ఉంటుందంట. అటువంటి వాళ్ళు ఎవరు దొరుకుతారా, ఎవరు అడుగుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుందంట. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో భాగంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు చెప్పడం చాలా కష్టమైనది. ఎందుకంటే కొంత పరిణితి చెందిన వాళ్ళు, హై స్కూల్ విద్యార్థులు, లేక కాలేజ్ విద్యార్థులు, లేక పీజీ కోర్సులు చేసేవాళ్ళు, వాళ్ళకి చెప్పడం చాలా సులభం.
కానీ ఎలిమెంటరీ స్కూల్లో ఉండే పిల్లవాడికి విద్య చెప్పడం చాలా కష్టం కాబట్టి మామూలు టీచర్స్ కాకుండా ఎస్ఎస్సి లేకపోతే పియూసి చదివినటువంటి టీచర్స్ కాకుండా సెకండ్ గ్రేడ్ టీచర్స్ కాకుండా పీజీ పూర్తి చేసిన టీచర్లు మాత్రమే అక్కడ ఉండాలి. అట్లా ఏర్పాటు చేసినప్పుడే విద్యా వ్యవస్థ చక్కగా ఉంటుంది అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. అటువంటి ఏర్పాట్లు కూడా కొన్ని జరిగినాయి. అటువంటి పీజీ టీచర్ ఎవరన్నా ఉంటే ఆయన తనకుండేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ చిన్నపిల్లలకు అవసరమని చెప్తా ఉంటాడు. ఇంకొంచెం అక్కడే పక్కన కనుక ఎలిమెంటరీ స్కూల్ ఉండినట్లయితే వాళ్లకు చెప్పగలడు అతను. అంతేకాదు పక్కన హై స్కూల్ ఉండినట్లయితే హై స్కూల్ వాళ్ళకు కూడా పాఠాలు చెప్పగలడు. కానీ ఆయన ఎదురు చూపులు చూసేది మాత్రం ఎవరైనా హయ్యర్ లెర్నింగ్ అవసరమైనటువంటి పీజీ కోర్స్ కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తారా అని చెప్పి చాలా ఉత్సాహంతో ఉంటాడు. ఎందుకంటే తను చెప్పడానికి తను ఇష్టమైనటువంటి విద్య ఏమిటంటే ఆ పీజీ విద్యార్థులకు టీచ్ చేయడం. తప్పనిసరైన పరిస్థితుల్లో ఉద్యోగం కోసం ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. కానీ ఆయన మనసంతా ఎక్కడ ఉంటుందంటే పీజీ స్టూడెంట్స్ కి టీచ్ చేయడం కోసం ఎట్లయితే ఆ టీచర్ తహదాలాడతాడో ఈమె కూడా అన్ని జ్ఞానాలు ఉండినప్పటికీ ముఖ్యంగా ఆమెకి ఇష్టమైనది శివ జ్ఞానము. శివుడు అంటే సృష్టికి ముందు ఉండేవాడు. సృష్టి చేసిన తర్వాత ఆయనే ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి ఆ సృష్టికి ముందు ఉండేటువంటి ఆ చైతన్య మూర్తిని చేర్చడం కోసం ఆ జ్ఞానాన్ని అందించడం కోసం ఆమె సిద్ధంగా ఉంటుంది. ఆమె శివ జ్ఞాన ప్రదాయిని. ఆమె చిత్కళ లేక జీవకళ లేక ప్రాణకళ. మనం ఈ రోజు ఇట్లా ఉన్నాము, నిలబడుతున్నాము, మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, వింటున్నామంటే దానికి కారణం ఏంటంటే మన లోపల ఉండేటువంటి ఆ ప్రాణశక్తే దీనికి కారణం. ఆ ప్రాణశక్తి ఉన్నంతసేపు ఇది శివం, అది కనుక తీసేసినట్లయితే ఇది శవం అయిపోతుంది. కాబట్టి మనము ఈ నిత్య కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతున్నాము, మానవుడుగా మనుగడ చేయగలుగుతున్నాము. మానవుడుగా ఉంటేనే మాధవుడుగా ఎదగడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే దీనన్నిటికీ అవసరమైనటువంటి శక్తి, ప్రాణము, జ్ఞానము ఎవరంటే అమ్మవారు మాత్రమే. కాబట్టి ఆమెకు చిత్కళ అని కూడా పేరు. ఇంకొక పేరు ఆనంద కళిక. కళిక అంటే మొగ్గ అని చెప్పి అర్థం. సాధారణంగా పువ్వు యొక్క మొగ్గని కళిక అంటారు. అట్లాగే దీపం వెలిగించినప్పుడు మరీ పెద్ద ఒత్తి కాకుండా కొద్దిగా కనుక ఒత్తి ఉంచినట్లయితే అది కూడా మొగ్గ మాదిరే కనిపిస్తూ ఉంటుంది. చిన్న దీపంలో తెమ్మలోన చిన్న ఒత్తి కనుక ఉంచినట్లయితే అది కూడా కళిక మాదిరిగానే కనిపిస్తూ ఉంటుంది. మనలో కూడా ఆ దీప కళికే మనం ఏదైతే చిత్కళ అని చెప్పుకున్నామో అది ఇప్పుడు మొగ్గ ఆకారంలో ఉంది. అది మన హృదయ గుహలో ఉంది. ఆ మొగ్గ ఆకారం కూడా ఎట్లా ఉందంటే కిందకి ముఖం చేస్తుంది. అంటే ప్రపంచం వైపు ప్రస్తుతం పనిచేస్తా ఉంది. ఆ ప్రపంచంలో పనిచేయడం కోసం ఆ చిన్న కాంతి దాకా ఆ చిన్న మొగ్గ ఉండడం బట్టే మనకు అది రకరకాలైనటువంటి కాంతుల కింద, రకరకాల శక్తుల కింద అది బహిర్గతం అవుతుంది. మన నవరంధ్రాల్లోంచి బయటకు వచ్చేది, లేక మనకు చూడడానికి ఉపయోగపడేది, వినడానికి ఉపయోగపడేది, మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి ఆ కాంతి లేక ఆ శక్తి అంతా ఎక్కడదంటే ఇక్కడ మొగ్గ రూపంలో ఉండేది. అయితే ఈ మొగ్గని లేక ఆ జ్యోతిని మనం ఎప్పుడైతే ఊర్ధముఖంగా మార్చుకోగలుగుతామో అది మెల్లిగా వికసించడం మొదలు పెడుతుంది. అది కిందకు ఉన్నంత కాలం మొగ్గ రూపంలోనే ఉంటుంది. ఆ మొగ్గనే కనుక ఊర్ధముఖంగా చేసినట్లయితే అంటే సూర్యుడి వైపు, సూర్యుడు ఎక్కడ ఉన్నాడంటే సహస్రాలలో ఉన్నాడు. ఆ సూర్యుడి వైపు కనుక మనం మరలించగలిగినట్లయితే ఆ సూర్యకాంతి తగిలి అది విచ్చుకోవడం మొదలవుతుంది. అప్పుడు అది పద్మం అవుతుంది. అంతవరకు అది మొగ్గ అయింది, విస్తరించి పద్మం అవుతుంది. అప్పుడు ఊర్ధముఖమైనటువంటి ప్రయాణం మనం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి శక్తి అటు ఇటు రెండింటికి కూడా పనికొచ్చేది. కానీ ప్రస్తుతానికి మనము కేవలం ప్రపంచంలో ప్రయాణం చేయడం కోసం దాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ అదే శక్తిని కనుక మనం ఇంకొక మాదిరిగా వాడుకున్నట్లయితే, ఆమెను కనుక అడిగినట్లయితే ఆ శివ జ్ఞానాన్ని ఇచ్చి ఆ మొగ్గను వికసింపజేసేటువంటి శక్తి ఆమెకు మాత్రమే ఉంది. ఆమె ఆ శివుడి దగ్గర తెచ్చడం కోసం మనకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ శివుడి చేస్తే మనకు వచ్చేటువంటిది ఏమిటంటే సంతోషం కాకుండా ఆనందం అనేది లభిస్తుంది. సంతోషానికి ముందు వెనక ఎప్పుడు కష్టము లేక దుఃఖము ఉంటుంది. కానీ ఎటువంటి కష్టము దుఃఖము లేనటువంటి సంతోషాన్ని మనం ఆనందం అంటాం. కాబట్టి అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి కళిక మన హృదయ గుహలో ఉంది. ఆనంద కళిక అని ఆమెకు మరొక పేరు. ఆమె ప్రేమ రూప. నిరంతరం కూడా అందరినీ ప్రేమిస్తానే ఉంటుంది తప్ప ఆమెకు ద్వేషము అనే మాట ఎప్పుడు కూడా లేదు. నేను ఒక టీచర్ అయినప్పటికీ ప్రతి విద్యార్థిని నేను ప్రేమిస్తానని చెప్పి గ్యారంటీ ఏమి ఇవ్వలేదు. ఎవరైనా ఒక విద్యార్థి నా పట్ల దురుసుగా ప్రవర్తించి ఉండినట్లయితే, లేక నాకు నమస్కారం బజార్లో కనుక పెట్టకపోయినట్లయితే
వాడిని నేను ప్రేమించలేను. ద్వేషించలేకపోయినా ప్రేమ మాత్రం వాడి పట్ల లేకపోవడం. లేదా ఏదైనా ఒక విద్యార్థి నా పట్ల ద్రోహం చేసినట్లయితే నేను ద్వేషించడం కూడా మొదలు పెట్టవచ్చు. వీలైతే వాడికి మార్కులు తక్కువ వేయడం కోసం కూడా నేను ప్రయత్నం చేయొచ్చు. వాడిని ఫెయిల్ చేయడం కోసం కూడా నేను ప్రయత్నం చేయొచ్చు. మెడికల్ కాలేజీలో చాలా మంది ప్రొఫెసర్స్ ఆ అవసరమైనప్పుడు, ప్రత్యేకించి కొంతమంది లేడీ ప్రొఫెసర్, అందరిని అనడం లేదు నేను, వాళ్ళకి శారీస్ కనుక ఇచ్చినట్లయితే పాస్ చేస్తున్నారు, శారీస్ ఇవ్వకపోయినట్లయితే ఆపేస్తున్నారు అని చెప్పి కొన్ని పుకార్లు కూడా వస్తా ఉన్నాయి. అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. కానీ ప్రపంచానికి సంబంధించిన గురువులేమో ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ద్వేషం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అమ్మవారికి ద్వేషం అనే మాటనే లేదు. ఆమె నిరంతరం ప్రేమ రూపి. ఈవెన్ తనను నిందిస్తున్నటువంటి రాక్షసుల పట్ల కూడా ఆమెకు ప్రేమ కలిగి ఉంటున్నట. ఆ రాక్షసులను సంహరించి ముక్తినిస్తున్నట. అందుకని దేవతలు, అమ్మ వాళ్ళు చాలా పాపాలు చేసినారు, మరి ఆ పాపాత్మలకు ముక్తి ఎట్లా ఇవ్వగలిగినావు? అసలు ముక్తి ఇవ్వాలనేటువంటి కోరిక నీకు ఎందుకు కలిగింది? నిన్ను నానాక మాటలు అన్నారు కదా అంటే, అన్నారులే, నా పిల్లలే కదా వాళ్ళు కూడా, అంటే మాత్రం ఏం పోయింది అని చెప్పి వాళ్ళకి ముక్తినిస్తున్నట్ట. అంత పాపాత్ములు కదా, వాళ్ళకి ముక్తికి ఎట్లా ఎలిజిబిలిటీ వచ్చిందంటే, ఎప్పుడైతే నా యొక్క ఆయుధం వాళ్ళ శరీరాన్ని తాకిందో వాళ్ళ మనసులో ఉండేటువంటి పాపాలన్నీ కూడా అంతరించిపోయినాయి. అందుకని వాళ్ళకి నేరుగా ముక్తినివ్వడానికి అవకాశం ఏర్పడింది. ఈ దిగులోకాలు ఉండే వాళ్ళు ముక్తి పొందడానికి అదొక్కటి మాత్రమే ఏకైక మార్గం. అది తెలిసిన వాళ్ళే నిరంతరము ఆ దేవుడితోటి యుద్ధం చేసి ఆయన నానా తిప్పలు పెట్టి ఆ ఎట్లో ఒకటి ఆయన దృష్టిని ఆకర్షించి ఆయనకి ఇష్టమైనటువంటి యజ్ఞయాగాదులన్నింటినీ భగ్నం చేసి ఋషులందరినీ హింసించి ఆయన అటెన్షన్ తమ పక్క మరుచుకుంటారు. ప్రహ్లాదుడు కేవలం ఒకసారి మాత్రమే హరి అంటే, ఏడి నీ హరి, ఎక్కడున్నాడు నీ హరి, ఈ స్తంభంలో చూపించి నీ హరి అని ఆయన 3 సార్లు అన్నాడు. కాబట్టి వాడే నిజమైన భక్తుడు. తెలిసినా తెలియకపోయినా నిరంతరం హరినామ స్మరణలో మునిగిపోయినాడు. కాబట్టి వాడి పాపాలన్నీ పోయినాయి. నా చక్రం ఎప్పుడైతే తగులుతుందో, లేక నా గోళ్ళు ఎప్పుడైతే తగులుతాయో, లేకపోతే నా ఆయుధం ఎప్పుడైతే వాడు తగులుతుందో వాడు పాపాలన్నీ పోయినాయి. అందుకని వాడికి కూడా ముక్తిని ఇచ్చేస్తున్నా అని చెప్పండి. అటువంటి శత్రువుల పట్ల కూడా ప్రేమించేటువంటి మూర్తి కాబట్టి ఆమె ప్రేమ రూప అని చెప్పాట. ఆమె కూడా ప్రియంకరి. మనకు అటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ప్రపంచం పట్ల, మనకు ప్రపంచం పట్ల 2 రకాలైన భావాలు ఉంటాయి. ఒకటి రాగము, ఇంకొకటి ద్వేషం. ఒకటి ప్రేమ, ఇంకొకటి ద్వేషం. ఈ ద్వేషాన్ని పక్కన ఉంచి ఎప్పుడైతే ప్రపంచాన్ని సమానంగా మనం ప్రేమించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన మీదకి ప్రసరిస్తాయి. కాబట్టి ఆమె ప్రియంకరి అని కూడా పేరు. ఆమె నామ పారాయణ ప్రీత. ఒకళ్ళు నీకు తపస్సు చేసే శక్తి లేదు, యజ్ఞాలు చేసే శక్తి లేదు, వ్రతాలు చేసే శక్తి లేదు అనుకున్నట్లయితే అవి ఏమీ వద్దు. ఈవెన్ నీ గురువు శ్రీ విద్య కూడా దొరకకపోతే కూడా నీకు సులభమైన మార్గాన్ని ఉపదేశించినాను. ఏం చేయమంటుంది? ఆమె నామ పారాయణ ప్రీత. ఆమె యొక్క అమ్మ యొక్క 1000 నామాలని పారాయణ చేసుకుంటే చాలు, నీకు ఇహపరాలు ఉండే సమస్యలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ పారాయణ అంటే జపం చేయడం కాదు, కీర్తన చేయడం కాదు, లేకపోతే ఆమెను పొగడడం మాత్రం కాదు, లేక స్మరించుకుంటూ ఉండడం, నిత్యం స్మరించుకుంటూ ఉండడం మాత్రం కాదు. పారాయణ అనే మాటకు అర్థం ఏమిటంటే, ఒక నామానికి ఉండేటువంటి పై అర్థము లేక ప్రతిపదార్థము, దాని యొక్క అంతరార్థం, లోపల ఉండేటువంటి అర్థం. ఎందుకంటే ఇది రహస్య సహస్రనామాలు, ఇది ఒక్కటే. తప్పనిసరిగా మిగిలిన వాటి కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ తప్పనిసరిగా అంతరార్థం ఒకటి ఉంటుంది. ఆ అంతరార్థాన్ని, దాని వెనక కనపడకుండా ఉండేటువంటి పరమార్థాన్ని కూడా తెలుసుకొని, గుర్తు పెట్టుకొని, మననం చేసి, ఓపిక ఉన్నంత వరకు మొత్తం అన్ని నామాలు కాకపోయినా, అన్ని శ్లోకాలు కాకపోయినా, ఆ గుర్తున్నంత వరకు వాటిని గుర్తు చేసుకుంటూ పలకడాన్ని పారాయణ అంటారు. అంటే అర్థ సహితంగా అది ఏం చెప్తుంది అన్న సంగతి గుర్తు చేసుకుంటూ, దృష్టిని అటు ఇటు పోకుండా ఏకాగ్రతతోటి నామాలను గనక ఎవరైతే జపిస్తా ఉంటారో దాన్ని పారాయణ అంటారు. కాబట్టి డబ్బు లేని వాళ్ళకి, తపస్సు చేసే శక్తి లేని వాళ్ళకి కూడా సులభమైన మార్గం ఏంటంటే, ఒక్కసారి జాగ్రత్తగా విని గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటూ దృష్టి మరల్చకుండా ఏకాగ్రతంగా ఆమె నామాలు చదువుకుంటే చాలు. మొత్తం 1000 కూడా అవసరం లేదు. చేతనైనంత మేరకు రోజు కొంత మేరకు చదువుకుంటూ ఉంటే చాలు. వాళ్ళందరికీ
ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పారు. నామ పారాయణ ప్రీత అంటే తను పొగడితే సంతోషపడుతుందని అర్థం కాదు. కేవలం నామాన్ని జపము కీర్తనో లేకపోతే స్మరణ చేయడం కాకుండా పారాయణ కనుక చేస్తున్నట్లయితే ఆమె ప్రీతిని చెంది మామూలు సాధారణమైన స్థితిలో ఉండేటువంటి వాళ్ళు, మన పండితులం కాదు, మామూలు పామరులను కూడా తీసిపోయి ముక్తిని చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది అని చెప్పి అర్థం. కాబట్టి ఈ పారాయణ అనే మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను రోజు చదువుతానండి లలితా సహస్రనామాలు, లేక రోజు వింటున్నానంటే ఉపయోగం ఏం లేదు. అర్థ సహితంగా గుర్తు చేసుకుంటూ ఏకాగ్రంగా చదువుకోవడం, మనసుని అమ్మవారి మీదనే ఉంచి మధ్య మధ్యలో అటు డిస్టర్బ్ కాకుండా అమ్మవారి మీద ఉంటేనే చేతనంత మేరకు తన యొక్క నామాలు చదువుకుంటే చాలు వాళ్ళని అవతల గట్టుకి ఆమె చేరుస్తుంది. ఇంకొక నామం ఆమెకు ఉండేది నంది విద్య. సరే, నాకు దగ్గర శక్తి లేదు కాబట్టి తపస్సు చేసుకోలేను, డబ్బులు లేవు కాబట్టి యజ్ఞాలు చేసుకోలేను, కనీసం నియమ నిష్టలతో వ్రతాలు కూడా చేసుకోలేను అంటే వాళ్ళకి శ్రీ విద్య ప్రసాదింపబడింది. సరే, గురువు దొరికితే పర్వాలేదు, గురువు దొరకకపోతే అవసరం లేదు, ఒక్కసారి ఎవరో ఒకరి దగ్గర నువ్వు జాగ్రత్తగా అంతరార్థము పరమార్థాలు తెలుసుకొని మననం చేసుకుంటే, పారాయణ చేసుకుంటే చాలు, నీకు ముక్తినిస్తారని చెప్పి. నాకు చదువు కూడా రాదు, చెవులైతే వినపడవు, మరి నా పరిస్థితి ఏమిటి? నేను పూర్తిగా పామరుడు, వాడు అవతల పండితుడిని కాదు, పామరులలో కూడా పూర్తిగా పామరుడి, నాకు అక్షర జ్ఞానం కూడా లేదు, వాళ్ళు చెప్పింది కూడా సరిగా అర్థం చేసుకోవాలనే శక్తి నాకు లేదు, మరి నా పరిస్థితి ఏమిటి ఏంటంటే అత్యంత అట్టడుగు ఉండేటువంటి వ్యక్తిని కూడా ముక్తిని ఇవ్వడం కోసం ఆమె ఒక మార్గం నిర్దేశించింది. దాన్ని నంది విద్య అని చెప్పి పిలుస్తారు. అన్నిటికంటే సులభం అనేటువంటి విద్య. బయట ఉండేటువంటి దాన్ని ఎద్దు అని చెప్పి పిలుస్తాం, లేక జంతువు అని చెప్పి అంటాం. కానీ అదే శివాలయంలో ఆ శివుడికి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఎద్దు అని చెప్పి మనం పిలం, అది నంది అని చెప్పి పిలుస్తాం. ఎందుకు దాన్ని నంది అని పిలుస్తున్నాం ఇంకొక పేరుతో కాకుండా అంటే, అది నిరంతరం ఆనందాన్ని పొందుతుంది. మామూలు సంతోషం కాదు, ఆనందం. అది కూడా పరమానందం, బ్రహ్మానందాన్ని అది పొందగలుగుతుంది. అంటే ముక్తిని అది పొందింది అని చెప్పారు. అది ఎట్లా ముక్తిని పొందింది పరిశీలిస్తే దానికి రెండే విషయాలు తెలుసు. ఒకటి ఏమిటంటే ఎప్పుడు శివుడికి ఎదురుగా ఉండాలి, ఇది నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 కండిషన్ ఏమిటంటే ఎప్పుడు శివుడినే చూస్తూ ఉండాలి. కేవలం ఎదురుగా ఉన్నంత మాత్రం చాలదు, నీ దృష్టి ప్రపంచం వైపు కనుక ఉండినట్లయితే మళ్ళీ ఉపయోగం లేదు. ఉండడం అయితే శివుడి దగ్గర, శివుడి సన్నిధిలోనే ఉంది, కానీ ఉండి అటు ప్రపంచం వైపు దృష్టి కనుక పెట్టినట్లయితే మళ్ళీ ముక్తిని పొందే అవకాశం లేదు. అది మళ్ళీ ఎద్దు అవుతుంది తప్ప నంది మాత్రం కాలేదు. కాబట్టి నంది కావాలంటే రెండే క్వాలిఫికేషన్స్: శివుడు సన్నిధిలో ఉండాలి, నిరంతరం శివుడినే చూస్తున్నారు. మనకు ఏ రకమైన తెలివితేటలు లేకపోయినా సరే పర్వాలేదు, కేవలం నిరంతరం ప్రపంచం మొత్తాన్ని కూడా శివుడుగా చూస్తూ, శివుడు సన్నిధిలో ఉండాలంటే రోజు గుడిలోనే ఉండాలి, ఇంకా ఇంటికి పోకూడదు అని చెప్పి అర్థం కాదు. లేక శివుడి సన్నిధిలోనే ఉండాలి, దృష్టి ఆయన మీదనే ఉండాలి అంటే కళ్ళు తిప్పకుండా ఆయనే చూస్తున్నారని చెప్పి అర్థం కాదు. అందుకే అష్టమూర్తి తత్వం చెప్పబడింది. గుడిలో ఉన్నది శివుడే, ఈ భూమి కూడా శివుడే, ఈ చెట్టు కూడా శివుడే, నీళ్లు కూడా శివుడే, ఆకాశం కూడా శివుడే, లేక వాయువు కూడా శివుడే. కాబట్టి నేను ఏం చూస్తున్నా కూడా అంతా కూడా శివుడే. లేక నాకేం కనిపిస్తున్నా కూడా అది ప్రపంచం అని అనుకోకుండా పరమశివుడు అని చెప్పి నువ్వు అనుకోగలిగినట్లయితే, ఏ మాత్రము చదువు, తెలివితేటలు, జ్ఞానం లేనటువంటి ఆ పశువు లేక ఆ వృషభము ఎట్లయితే నందిగా మారిందో నువ్వు కూడా మారడానికి అవకాశం ఉంది. నువ్వు చేసిన పని అంతా ఇదే. కనిపించేది ప్రపంచం కాదు, పరమాత్మ. లేక పరమాత్మ కనపడకపోయినప్పటికీ ఇదంతా పరమాత్మ చేత తయారు చేయబడింది, ఇదంతా పరమాత్మ యొక్క ఆస్తి, ఇదంతా ఆయనదే అని చెప్పి ఆయనను ప్రతి అణువులో కనుక మనం దర్శించగలిగినట్లయితే మనకు ముక్తినిచ్చేటువంటి అత్యంత సులభమైన మార్గం నంది విద్య అని చెప్పంటారు. మరొక నామము ఆమె నటేశ్వరి. ఇక్కడ కూడా ఈ దక్షిణామూర్తి రూపిణి అన్నప్పుడు వచ్చిన సందేహం వస్తుంది. ఎందుకంటే దక్షిణ ఈ నటరాజస్వామిని, శివుడిని మాత్రమే నటరాజస్వామి అని చెప్పి మనం పిలుస్తాం. కానీ ఇక్కడ ఆ నటరాజస్వామికి బదులుగా నటేశ్వరి అని చెప్పి అమ్మవారిని పేర్కోవడం జరిగింది. ఆయన పురుషుడు కదా, మళ్ళీ ఇక్కడ అమ్మవారి ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే, ఆ పురుషులు ఉండేటువంటి కదిలే శక్తి ఎవరంటే అమ్మవారు. శివుడు నాట్యం చేసిన మాట నిజమే, కానీ నాట్యం చేయాలంటే ముందు లేయాలి, ఆయనకి అవసరమైన జ్ఞానం ఉండాలి ఎట్లా నాట్యం చేయాలనేది. ఆ జ్ఞాన సాయంతో ఎట్లా పాదాలు కలపాలి, ఎట్లా చేతులు కలపాలి, ఎట్లా తల కలపాలి,
ఎట్లా ముఖంలో ముఖవళికలు చూపించాలనేది తెలాలంటే శక్తి అవసరం. కాబట్టి చూడడానికి పైకి శివుడు నటిస్తున్నట్టుగా, నాట్యం చేస్తున్నట్టుగా కనిపించినప్పటికీ ఆ నాట్యం చేయడానికి అవసరమైన శక్తియుక్తులన్నీ ఎవరు అంటే మళ్ళీ అమ్మవారే. కాబట్టి ఆమె నటేశ్వరి, కనిపించినటువంటి నటరాజ స్వామి ఆమె అని చెప్పి అర్థం. ఐ థింక్ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది కాబట్టి టైం చాలదు, ఇక్కడ ఆపేస్తున్నాను. ఒక 5 minutes ఉంది, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. Do you have any questions you can ask? Sure. నిన్న టెక్నికల్ ఇష్యూ, పవర్ పోయింది. ఏమైనా నిన్నటైనా సరే ఉంటే ప్రశ్నలు అడగచ్చు. లేదు, మనం క్లోజ్ చేశాకే పవర్ పోయింది. మీరు ఏం చేశారు? సమాధానాలు అడగలే, ప్రశ్నలు అడగలే. అవునా? సార్ నమస్కారం సార్. సార్ మెయిన్ గా శివుని లోపల ఉన్నది కూడా శక్తి అమ్మవారిది అంటారు కదా సార్. అంటే మిగతా దేవతలు కూడా అందరూ ఇప్పుడు వాళ్ళ శక్తులు అనేది అన్ని అమ్మవారు ప్రసాదించిందేనా సార్ ప్రపంచం మొత్తం? అట్లా దేవుళ్ళు కానీ మనుషులు కానీ ఈ సంగతి అప్పుడప్పుడు ఇటువంటి అనుమానం మనకే కాదు దేవతలకు కూడా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అది మన సొంత శక్తి అనే పొరపాటు కూడా దేవతలు మన మాదిరి చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు అమ్మవారు పాఠం చెప్పడం కోసం వస్తూ ఉంటుంది. ఇదివరకే ఒకసారి చెప్పాను నేను, ఒక ఉపనిషత్తులోని చిన్న కథ. ఒకసారి రాక్షసుల మీద గొప్ప విజయం సాధించేటువంటి దేవతలందరూ కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారంట. నేను గెలిచిన, నేను ఇన్ని తలకాయలు నరికినానంటే, నేను ఇంతమంది రాక్షసులను మట్టు పెట్టినానని చెప్పి కేరింతలు కొడుతూ కోలాహలంగా గడుపుతున్నారంట. అప్పుడు ఈ శక్తి అంతా కూడా వాళ్ళు తమది అని చెప్పినటువంటి పొరపాటులో ఉన్నారు ఈ దేవతలు. కాబట్టి వీళ్ళకు ఇప్పుడు కనుక గుణపాఠం చెప్పకపోయినట్లయితే మళ్ళీ వీళ్ళు రాక్షసులుగా మారేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడ దూరం నుంచి ఒక పెద్ద మెరుపు మెరిసిందట. మెరుపు మెరవగానే ఏంటబ్బా ఇది ఎప్పుడు చూడలేదు, విచిత్రమైన ఆకారంలో ఉంది అని చెప్పి అదేంటో తెలుసుకోవాలని చెప్పి దేవతలు అనుకుంటారు. ప్రత్యేకించి ఇంద్రుడికి గుబులు ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ ఏదైనా కొత్త శక్తి వచ్చిందేమో, నా పోస్ట్ ఊడిపోతే నేను ఇంకెవరన్నా నా పోస్ట్లోకి వస్తారని చెప్పి ప్రత్యేకంగా భయపడేది ఇంద్రుడు మాత్రమే. ఇప్పుడే కదా రాక్షసులు మనం సంహరించినాం, అంతట్లోకి మళ్ళీ ఏదో పెద్ద విపత్తు వచ్చింది, మళ్ళీ వాడు ఇంద్రలోకాన్ని ఆక్రమించుకుంటాడేమని చెప్పి భయపడి అదేంటో తెలుసుకొని రమ్మని చెప్పి అగ్నిని పంపిస్తాడు. అక్కడ ఒక యక్షుడు ఉంటాడు. ఆ యక్షుడి దగ్గరికి పోయిన తర్వాత ఎవరు నువ్వు అని అడుగుతాడు ఆయన. అంటే నేను అగ్నిదేవుణ్ణి. అంటే ఏంటి నీ గొప్ప అంటాడు. ఈ ప్రపంచంలో ఎటువంటి దాన్నైనా సరే నేను భస్మం చేయగలను, అది నాకు ఉండే ప్రత్యేకత అని చెప్పి ఈయన విర్రవీగుతాడు. అయితే సరే అని చెప్పి ఒక ఎండిపోయినటువంటి గడ్డిపోతను ఆయన ముందు వచ్చి దీన్ని దగ్ధం చేయమంటాడు. ఇది నాకెంత, ఇంకేదైనా పెద్ద పని చెప్పండి అంటాడు. కాదులే, ఊరికే నీ శక్తి ఎట్లా ఉంటుందో నేను తెలుసుకోవడం కోసం, నాకేం తెలియదు బొత్తిగా, అందుకని చూపించంటాడు. పాపం అగ్నిదేవుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు కానీ ఆ ఎండిపోయినటువంటి గడ్డి పరకను మాత్రం ఆయన కాల్చలేకపోతాడు. తల దించుకొని చిన్న ముక్కుడై వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు ఎవరు అంటే, ఎవరో తెలియలేదు కానీ నాకు మాత్రం చేత కాలేదు, ఆయన పెట్టిన గడ్డిపోతను కాల్చడం. అయితే సరే అని ఈసారి వాయువును పంపిస్తాడు. అగ్ని ఏమో చూడడానికి ప్రతీక, వాయువు ఏమో మాట్లాడడానికి ప్రతీక, అందుకని వాయుదేవుని పంపిస్తాడు. ఆయన కూడా అట్లా అడిగితే, నేను ఎటువంటి పెద్ద వస్తువునైనా సరే నా గాలితోటి ఎగరగొట్టగలను, అవసరమైతే ఒక నదినే ఈ చివరి నుంచి ఆ చివరికి పంపించేయగలను, నేను పర్వతాలను కూడా ఎగరగొట్టగలను అంటాడు. సరే అయితే ఈ గడ్డిపోతని ఎగరగొట్టు అంటాడు. తన శక్తి అంతా ఉపయోగించినా కూడా అతను ఎగరగొట్టలేకపోతాడు. ఆయన కూడా తల దించుకొని ఓడిపోయిన ముఖం వేసుకుని వెనక్కి వస్తాడు. ఇక వీళ్ళతో లాభం లేదని చెప్పి ఇంద్రుడు అంటే పంచేంద్రియాలకు కూడా అధిపతి అని చెప్పేస్తాం. ఈ మనసుతో కూడినటువంటి ఇంద్రుడు, అంతఃకరణతో కూడిన ఇంద్రుడు తెలుసుకోవడం కోసం పోతే అప్పుడు ఆ యక్షుడు చెప్తాడు, మీరందరూ మీకు ఎక్కడి నుంచో మహాశక్తి వచ్చింది, మేమే గెలిచినామని చెప్పి అనుకుంటున్నారు, కానీ మీ శక్తులు ఎంతపాటివో ఇప్పుడే మీకు అర్థమై ఉంటాయి. కాబట్టి మీ శక్తియుక్తులన్నీ మీ సొంతమేం కాదు,
అది ఆ పరమాత్మ ఇచ్చినటువంటి శక్తే. ఆ పరమాత్మలో ఉండే శక్తే శక్తి రూపంగా కనిపిస్తుంది. ఆ శక్తి పరమాత్మ ఇవ్వడు. పరమాత్మ టోకెన్ తన శక్తిని రిలీజ్ చేస్తాడు. ఈ శక్తిని ఎవరికి ఎటువంటి శక్తిని ఇవ్వాలి, అగ్నికి ఎటువంటి శక్తి ఇవ్వాలి, వాయువుకి ఎటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి నిర్ణయించేటువంటి అధికారము అమ్మవారిది. ఆమె ఇందాక మీకు మెరుపు రూపంలో కనిపించింది ఆమె. కాబట్టి ఈ శక్తియుక్తులను మీవని విర్రవీగొద్దండి అని చెప్తాడు. కాబట్టి దేవతలకు ఉండే శక్తి, మనకుండే శక్తి అన్నీ కూడా ఆమె యొక్క ఇచ్చిన శక్తే తప్ప మరొక కొత్త శక్తి అంటే ఏమి కాదు అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. am I clear? Yes, sir. Yes, sir. Thank you, sir. Any more questions? Okay. Thank you so much and have a nice day. Gurubhyo Shri Gurubhyo Sarvam Sarvam Krishna Arpanam. Sir.